దేవుడన్న పేరు మార్చుకో, శాశ్వతంగా కళ్ళు మూసుకో, ఆయువంటే ఆటలెందుకో. ఇక ఓ రోజు ఏమైందంటే నైట్ ఇక పండుకున్నాక వచ్చిండు. ఏమైంది పుట్టి నోట్లో బట్ట పెట్టి ఆమె రేపు చేయడానికి పోయిండు. ఏం చేసింది ఏమో. వదిన అవుతుంది. వదిన అంటే తల్లి సంబంధం. మీ భార్యకి ఇంత పెద్ద అఘాయిత్యం జరిగినా కూడా మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారంటే మీరు దేవుడు అండి. అంతా నువ్వే చేస్తావంట కదా నాన్న అమ్మకి. నీకు బాధ అనిపించదా? మీరెందుకు అలా ఏడుస్తున్నారు ఒక్కొక్కరు? Anything anybody wants to share? సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది అక్క వాళ్ళ లెక్క. అందుకనే నాకు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. 6th క్లాస్ నేను అప్పుడు. మా అమ్మకు గడ్డ ఉండి పెద్ద గడ్డ ఆపరేషన్ అయింది. అసలు ఎవ్వరు లేరు, ఇల్లంతా ఖాళీ. అసలు ఆ సన్నివేశం తలుచుకుంటుంటే ఆ అమ్మాయి నేనే అని బాగా ఏడుపు వచ్చేసింది అక్క. చాలా ఏడ్చేసావు పాప. చాలా, నా వల్ల కాలేదు. అమ్మ లేకుంటే అసలు ఇల్లు లేదక్క. మా అమ్మ హాస్పిటల్లో పడిపోయింటే అసలు మా ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆత్మరక్షణ ఎంత అవసరమో అలాగే ఎంత ఈజీనో మన టీచర్స్ వాళ్ళు నేర్పించిన టెక్నిక్స్ చూస్తే అర్థమవుతుంది. ఆడపిల్లలకి ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వటమే మా ఉద్దేశం. మీరు నేర్పించిన ఒక ఆవిడ ఇదే సెల్ఫ్ డిఫెన్స్ వల్ల తను అండ్ సేవ్ అవ్వగలిగింది అని విన్నాం. ప్లీజ్ ఆ అమ్మాయిని కొంచెం పైకి రమ్మని చెప్తారా? పద్మశ్రీ. మార్కెట్కి వెళ్ళాం మేము. పాప నిలబడి ఉంది, నేను కాయగూరలు తీసుకుంటూ ఉంటే చేయి పట్టుకుని లాగినట్టున్నాను. నాకు తెలీదు. అరుస్తూ ఉంది, బాగా గట్టిగా అరుస్తూ ఉంది పాప. కొద్దిసేపు నేను కూడా వదులు, ఏంటి ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, పోలీస్ కేసు అది ఇది అని చెప్తూనే ఉన్నాను. కానీ నాకు కూడా భయం వేస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పుడు వెంటనే పీపుల్స్ ప్లాజాలో చెప్పిన కొన్ని టెక్నిక్స్ నాకు గుర్తొచ్చేయండి. ఈ 2 చేతులు పెట్టి ఇట్లా అంటే వాటి 2 చేతులు కొట్టి గట్టిగా పెట్టి